హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనమైతే కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా మూవీ ఎలా ఉందో కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రివ్యూని అయితే క్విక్గా అయితే కంప్లీట్ చేస్తాను. సో మీరు రివ్యూ మొత్తం చూస్తే మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో దెన్ యూ గైస్ కెన్ డిసైడ్ మూవీకి వెళ్ళాలా వద్దా అనేసి. సో ఇంక మూవీని మాత్రం లేట్ చేయకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ అవర్ స్టోరీ లైన్. స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్ గైస్. మూవీ స్టార్ట్ అవడమే ఆ కైండ్ ఆఫ్ బ్రేకప్ సీన్తో అయితే స్టార్ట్ అవుతుంది. సో మన హీరోకి లవ్ మీద అసహ్యం పుట్టి అసలు ఇంకా లవ్వే వద్దురా అనుకున్న టైంలో మళ్ళీ కాలేజ్లో అయితే లవ్లో అయితే పడతాడు. సో దీని తర్వాత అసలు ఏం జరిగింది అన్నదే కంప్లీట్లీ దిల్ రూబా మూవీ. అండ్ వెన్ కమింగ్ టు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా తక్కువ పాజిటివ్స్ ఉన్నాయి గైస్ ఈ మూవీలో. దానిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి సత్య గారి కామెడీ టైమింగ్. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. మెజారిటీ సీన్స్లో చాలా బాగా అయితే చేశారా అన్న ఫీల్ అయితే వచ్చింది సత్య గారిని చూస్తుంటే. అండ్ దీని తర్వాత కొంత పార్ట్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే ఓకే బాగా అనిపించింది, కొంత పార్ట్ మాత్రమే. అండ్ దీని తర్వాత విజువల్స్ అయితే చాలా రిచ్గా, చాలా క్లాస్గా, నీట్గా అయితే చూపించారు. ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవరం గారిని ప్రీవియస్గా ఎప్పుడు చూడనంత స్టైలిష్గా అయితే చూపించారు ఈ ఫిలింలో. అదైతే మాత్రం బాగా అనిపించింది. ఆ కైండ్ ఆఫ్ లుక్ కానీ ఆ వైబ్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది చూసాను సేమ్. అంతే గైస్. ఇంకా పాజిటివ్స్ అయితే ఏంట్రా అంతేనా పాజిటివ్స్ అంటే, నాకు కనీసం అవన్నా కొద్దిగా పాజిటివ్ అనిపించింది కాబట్టి రివ్యూ కోసం అవి కూడా చెప్పాను. బట్ మీరు మూవీ చూస్తే మీకు అవి కూడా అంతలా అయితే ఎక్కకపోవచ్చు. బట్ నాకు కొంతవరకు అయితే ఎక్కింది, అందుకే దాన్ని పాజిటివ్స్ అయితే పెట్టా. ఇప్పుడు ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మెజారిటీ పోర్షన్ మూవీలో ఉండేదే నెగిటివ్ గైస్. ఎందుకురా అంటే ఆ కైండ్ ఆఫ్ ఇది ఆల్రెడీ ఓల్డ్ రొట్ట టెంప్లెట్. ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కానీ, హీరోయిన్ వచ్చి హీరో మీద పడిపోవడం, నన్ను లవ్ చేయి అడగడం, ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ రొట్ట టెంప్లెట్ గైస్. ఇక్కడ ఏదైనా ఒక కొత్త ఫ్రెష్ థింగ్ ఉందిరా అంటే ఎక్స్ అనే క్యారెక్టర్ని తీసుకురావడం. ఆ ఎక్స్ అనేది తన ఇప్పుడు ప్రెజెంట్ కిరణ్ అబ్బోన్ లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చేయడానికి హెల్ప్ చేయడం. ఇది ఒక్కటి తప్పిస్తే రిమైనింగ్ మొత్తం కూడా అదే ఓల్డ్ టెంప్లెట్. సరే అదన్నా కరెక్ట్గా డెలివర్ చేశారా అంటే అన్నెసెసరీ సీన్స్ గైస్. మీకు ఒక సీన్ ఎగ్జాంపుల్గా చెప్తాను. అసలు నాకు ఏంట్రా మరి కొద్దిగా లాజిక్ ఉందా అన్న ఫీల్ అయితే వచ్చింది థియేటర్లో చూస్తుంటే. హీరో వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇష్యూ అయితే ఉంటుంది గైస్. సంథింగ్ అది నేను చెప్పను, మరి స్పాయిలర్లు అయ్యింది. సంథింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. అది వదిలేసి హీరో అయితే లవ్ చేయడంలో అయితే బిజీగా ఉంటాడు. సో ఇలాంటి ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉంటాయి మూవీలో అయితే. అనవసరమైన కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్ అన్నా బాగుందిరా అంటే కొంత పోర్షన్ తప్పిస్తే రిమైనింగ్ అంతా కూడా ఇట్స్ టూ బ్యాడ్. దాని తర్వాత అసలు ఆ కైండ్ ఆఫ్ ఊరికేదో యాంగ్రీ ఆ కైండ్ ఆఫ్ హీరోకి యాంగ్రీ క్యారెక్టర్ ఉండాలి అని చూపించడం తప్ప అక్కడ ఏమీ అయితే ఉండదు. సో అనవసరమైన ఫైట్లు, ఇల్లాజికల్ సీన్స్ ఇలాంటివి చాలానే ఉంటాయి ఫిలింలో అయితే. సో నేనైతే కంప్లీట్‌లీ డిసప్పాయింట్ అయితే అయ్యాను గైస్. ఎందుకురా అంటే ప్రీవియస్‌లీ 'కా' లాంటి మంచి మూవీ చూసిన తర్వాత కొంచెం కేర్ తీసుకొని ఇంకా అదే ఫ్లోలో మెయింటైన్ చేస్తారు, మంచి మూవీని డెలివర్ చేస్తారనుకున్న నాకు ట్రైలర్ కూడా డీసెంట్ అనిపించింది గైస్. మరి నాకు తోపు లెవెల్ అయితే అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ లెవెల్, జస్ట్ ఓకే, అట్‌లీస్ట్ యావరేజ్‌గానే ఉంటది, మనం ఎంటర్‌టైన్ ఫీల్ అవ్వచ్చు అనుకున్నా గానీ, మరి ఇంత వరస్ట్‌గా ఉండేదైతే నేనైతే అనుకోలేదు. సో ఆ కైండ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే గానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదే ఫైట్‌లు, అదే రిపీటు, అదే సోది. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అట్‌లీస్ట్ చూడనీకైనా ట్రై చేయొచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే ఇట్స్ టూ హార్డ్ టు వాచ్. సో అది గైస్ మన రివ్యూ అయితే రిలేటెడ్ టు కిరణ్ అబ్బవరం గారి 'దిల్‌రూబా' మూవీ. సో ఇంకా మీరు మూవీ చూడాలంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ యూ. ఇంకా మీకు మూవీస్ ఏం లేవు, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే జస్ట్ ఒకసారి అయితే వెళ్ళైతే ట్రై చేయండి గైస్ ఈ మూవీనైతే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వన్ టైమ్ వాచ్‌లా అయితే చెప్పొచ్చు. సో మీకు గాని మూవీ రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.